యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఎందుకు రాకున్నాడు తెలుసా? ఆయన కఠినాత్ముడు. ఎస్, చెప్తున్నా, కఠినాత్ముడు. ఏంటయ్యా కఠినాత్ముడు? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. దేవుడు, నిజదేవుడు తెలియనప్పుడు, నిజదేవుడు కానప్పుడు అనేకమైన వాటికి నాతో సహా లొంగాం. ఇప్పుడు నిజదేవుడు ఎవరో తెలుసు, ప్రాణం పెట్టింది ఎవరో తెలుసు, రక్తం కార్చింది ఎవరో తెలుసు. ఇంకా ఎందుకు ఇంటి దేవతలు, కుల దేవతలు, గృహ దేవతలని శాపాన్ని కోరి తెచ్చుకుంటావు? ఇంకా నా వారు, నా పితరులు, నా ఇంటి వారు, పోతూ నా ఇంటోడు చెప్పిన దేవుడు, నా పూర్వీకుల దేవుళ్ళు, నా పితరుల దేవతలు